హే గైస్, మనం వచ్చేసి ఇప్పుడు నంద్యాల జిల్లా ప్యాపిల్ మండలం నల్లమేకల గ్రామానికి చెందిన వాల్మీకి గుహల దగ్గర అయితే ఉన్నాం. వాల్మీకి కేవ్స్ దగ్గర లోపల ఎలా ఉందో వెళ్ళి చూద్దాం. ఓకే గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు హెచ్చరిక బోర్డు అయితే ఉంది. ఈ హెచ్చరిక మాత్రం కంపల్సరీ పాటించాలి, లేకపోతే 1000 వరకు ఫైన్ ఉంటుందండి. ఓకే గైస్, ఇప్పుడైతే మనం గుహ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఎలా ఉంటుందో చూద్దాం. గైస్ మనమైతే ఇప్పుడు వాల్మీకి గుహల లోపలికి అయితే వెళ్తున్నాం. గైస్ ఇక్కడైతే ఎలా ఉందో చూడండి. ఇది ఇక్కడైతే ఏదో వింతగా ఉన్నాయి కదా గైస్. ఇవి ఇక్కడైతే వ్యూ మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ బెలూమ్ గుహల కంటే ఇక్కడే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడికి మీరు ఎవరైనా వచ్చింటే కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే వ్యూ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం అలా కిందకు దిగుతూ వెళ్ళాలండి. గైస్ ఇక్కడికి చూడడానికి అయితే యాత్రికులు మాత్రం చాలా అంటే చాలా మంది వచ్చేస్తున్నారు. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఇలా వంతెన మార్గం ద్వారా ఇలా సృష్టించారండి. ఇక్కడ బెలూమ్ గుహల కంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇక్కడ ఈ గుహలు. ఇలా అమాంతంగా లోపలికి దిగుకుంటూ వెళ్ళిపోవాల్సిందే గైస్. వాల్మీకి కేవ్స్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. లైటింగ్ సిస్టమ్ కానీ ఫ్యాన్స్ కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి గైస్. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే వచ్చి విజిట్ చేయండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ మాత్రం. ఎలా సృష్టించారో చూడండి గైస్.
ఇక్కడైతే మొత్తం మెట్ల సిస్టమ్ వంతెన ఇలా తయారు చేశారు. ఇక్కడికైతే మనం రావాలనుకుంటే నంద్యాల జిల్లా ప్యాపిల్ మండలం నల్లమేకల గ్రామం దగ్గర ఉన్నామండి. ఇక్కడికి రావాలనుకుంటే వచ్చి విజిట్ చేయండి. గ్యాస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడైతే మనం కిందకైతే వచ్చేసామండి. గైస్ ఈ గుహలు మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే వచ్చి విజిట్ చేయండి. మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికైతే వెళ్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వంతెన మార్గం మాత్రం ఇలా సృష్టించారండి. గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చిన యాత్రికులు ఇలా వాళ్ళ నేమ్స్ని ఇలా డిజైన్ రూపంలో రాసి వెళ్ళిపోతుంటారు. ఇక్కడైతే మళ్ళీ మనం పైకి అయితే వెళ్ళిపోతున్నాం, ఎక్కడో తెలియదు. గైస్ ఇక్కడైతే మనం ఇంకా చాలా పైకి అయితే వెళ్తున్నాం. ఇందాక కిందికి అయితే వెళ్ళాం కదా, ఇప్పుడైతే మనం మళ్ళీ రిటర్న్ కొద్దిగా పైకి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తుందో నాకు కూడా తెలియదు గైస్. గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లైటింగ్ సిస్టమ్ ఎలా డిజైన్ చేశారో. ఇది వచ్చేసి ఫైర్ అనుకున్నాం మనమైతే ఫస్ట్గా. ఇక్కడ వచ్చి చూస్తే ఇది ఫైర్ కాదండి, డిజైన్ అరేంజ్ చేశారు. ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా పైకి వెళ్ళిపోవాలనుకుంటా. ఇక్కడైతే మనకు పైకి వెళ్ళడానికి అయితే అవకాశం లేదండి. ఇలా కిందకి దిగి వెళ్ళి అటు సైడ్కి వెళ్ళి ఏముందో చూద్దాం. అక్కడ గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు యాత్రికులు వచ్చారు కదా, చాలా అంటే చాలా మంది వచ్చేసారు. ఇప్పుడు అటు సైడ్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. గైస్ ఇక్కడైతే మనకు కరెంట్ అయితే ఆఫ్ అయిందండి. ఇక్కడ లైట్ లేకుండా ఎలా ఉంటుందో చూడండి. వాళ్ళు చూడండి లైట్స్ అయితే ఆన్ చేసుకున్నారు అందరూ. వాళ్ళైతే ఇక్కడ లోపలికి రావడానికి అయితే భయపడుతున్నారండి, ఎందుకంటే ఇక్కడ గబ్బిలాలు ఉన్నాయండి. ఈ కేవ్స్లో లైట్ లేకుండా అయితే అసలు ఉండలేరండి. కేవ్స్లోకి వెళ్ళేటప్పుడు టార్చ్ లైట్ కంపల్సరీ ఉండాలి. చూస్తున్నారు కదా ఎంత మబ్బుగా ఉందో. గైస్ ఇక్కడైతే మనకు పర్యాటకులు వచ్చిన వాళ్ళకు ఇలా కూర్చునేందుకు ఇలా టేబుల్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే ఫ్యాన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఓకే గైస్ ఇప్పుడైతే మనం ఇక్కడికైతే వెళ్ళిపోదాం. హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏ రోజు వచ్చేసి మనం వాల్మీకి కేవ్స్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడికి రావడానికి ప్యాపిల్ నుంచి నల్లమేకల గ్రామం దగ్గరికి అయితే వచ్చి 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వాల్మీకి కేవ్స్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ లోపల ఎలా ఉందో వెళ్ళి చూద్దాం. ఓకే గైస్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి అయితే మనం పార్ట్ 2లో మళ్ళీ కలుసుకుందాం. ఓకే అండి.